దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య 75వ జన్మదినం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని పాత వివేరా హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రక్షణ, పౌర సమాజం పాత్రపై సదస్సు నిర్వహించారు. బట్టు రామచంద్రయ్యను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శాలువాతో సత్కరించారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ దళిత బిడ్డ అయిన బట్టు రామచంద్రయ్య ఎన్నో బహుజన పోరాటాలు నిర్వహించారని, తన శ్రేయస్సు కాకుండా ప్రజల శ్రేయస్సు కోరి జిల్లాలో ఎన్నో పోరాటాలు నిర్వహించారని, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలన్నారు. సదస్సులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రే జహంగీర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, ఇమ్రాన్ తో పాటు డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ బుచ్చయ్య, చెన్నయ్య, నరసింగరావు, బండారు రవివర్ధన్, మల్లారెడ్డి, బాలశౌరి తదితరులు పాల్గొని బుట్టా రామచంద్రయ్యను ఘనంగా సన్మానించారు. బట్టు రామచంద్రయ్య గారి 75వ జన్మదిన సందర్భంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నగారు నిన్ను నూరేళ్లు ఇదే ప్రజలకు సేవ చేసుకుంటూ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ నుండి ఒక దళిత బిడ్డ అయిన బహుజనుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, బహుజనుల పక్షాన్ని ఎన్నో పోరాటాలు చేసి, పదవి ముఖ్యం కాదు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పి కొట్లాడినటువంటి మొదటి వ్యక్తి నిజంగా రామచంద్ర గారి బర్త్డేలో ఈ సందర్భంగా నేను పాల్గొనడం చాలా సంతోషం. ఇలాంటి పెద్దల సహకారంతో ఇంకా బహుజనుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. పార్టీని ముఖ్యం కాదు, పేద ప్రజల అభ్యున్నతి ముఖ్యంగా పనిచేసినటువంటి రామచంద్రన్న గారు పదవులను పక్కన పెట్టి కూడా ఇలా ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడ్డటువంటి బహుజన బిడ్డగా ఆయనకు ఇంకా ఈ ప్రాంతంలో ప్రజాదరణతో పాటు ఎన్నో సమస్యల మీద సుదీర్ఘంగా పోరాడినటువంటి అనుభవం ఉంది. కాబట్టి అన్నగారిని ఆదర్శంగా తీసుకొని అన్నగారిని ఏదైతే మార్గాన్ని ఎంచుకుందో అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి బట్టు రామచంద్ర గారి జన్మదినాన్ని నిజంగా ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ఆదేశాలు, ఆయన మార్గదర్శకాలు కూడా మనం నడుచుకుంటూ బహుజనుల కోసం ఇంకా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీలో బహుజనుల కోసం అన్ని విధాలుగా బహుజనుల హక్కుల కోసం అందరం కలిసికట్టుగా పోరాడి మరొకసారి బహుజన నేతకు మనం అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు